మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. పత్రిజీ గారు మనకి ఏ విషయం చెప్పినా సామాన్యమైన పదాలలో పామరులకి, పండితులకి కూడా అవగాహన కలిగే రీతిలో మనకి అద్భుతంగా, చక్కగా బోధించారు. అందులో ఒకానొక విషయం మీద మీకు ఈరోజు అవగాహన కలిగిస్తాను. నేను 2009 ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు గురువుగారి ప్రసంగాలు వినడం, గురువుగారు చుట్టుపక్కల ఎక్కడ ఓపెనింగులకి, పిరమిడ్ ఓపెనింగులకొచ్చినా సాధ్యమైనంత వరకు కలవడానికి ప్రయత్నించడం అనేది జరిగేది. అలాంటి ఒక శుభ సందర్భంలో ఒక పిరమిడ్ ఓపెనింగ్‌లో పత్రిజీ గారు ఒక మాట చెప్పారు. ఏమంటే అది, "శ్లోకాలు చదువుతున్నారు కానీ శోకం పోవట్లేదు" అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వచ్చిన కొత్త. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ మాట నా మనసులో ఎక్కడో అంతరంగంలో గింగిరాలు తిరిగింది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? శ్లోకాలు చదువుతున్నారు గానీ శోకం పోవట్లేదు అన్నారు. దాని మీద నేను ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు శ్లోకాలు మరి ఎందుకు చదవాలి? చదివితే శోకం పోనప్పుడు అసలా శ్లోకాలు మనకి ఎందుకు అందించారు? ఎవరందించారు? ఏ సందర్భంలో చెప్పారు? ఎందుకు చెప్పారు? అలా దాని మీద నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎంత రీసెర్చ్ చేశానంటే, ఈరోజు నేను ఒక పురాణం మీద రీసెర్చ్ చేస్తున్నాను. అదే మనకి 4 వేదాలు మై డియర్ ఫ్రెండ్స్. 4 వేదాల నుంచి 1480 ఉపనిషత్తులు. అందులో ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్నవి 10 ఉపనిషత్తులే. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా మనకి అందకుండా, ప్రజలకి గాని, మానవులకి అందకుండా, దక్కకుండా వాటిని నిక్షిప్తం చేసేశారు. ఎందుకు చేశారు అంటే, కలియుగంలో అల్పబుద్ధులు, మందబుద్ధులు, చూడండి, రాక్షస బుద్ధులతో కూడిన మానవులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ శాతం. వారికి ఈ విషయాలన్నీ దొరికితే అవి వాటిని ఎలా ఉపయోగించుకుంటారు అంటే, మిగతా వాళ్ళని, అంటే పరుల నాశనం కొరకు, పరుల నాశనం కొరకు వాటిని వాడుకుంటారు అని చెప్పి అన్నిటిని నిక్షిప్తం చేసి 10 ఉపనిషత్తులు మాత్రమే బయటకొచ్చినవి. అందులో దాని ద్వారా 18 పురాణాలు, అందులోంచి మళ్ళీ 18 పురాణాలు, 58 పురాణాలు బయటకొచ్చినియి. అందులో బ్రహ్మాండ పురాణము, ఆ బ్రహ్మాండ పురాణంలో మళ్ళీ 5 భాగాలు, అందులో ఉత్తరఖండము, ఆ ఉత్తరఖండంలో ఉన్న శ్రీ లలిత రహస్య సహస్రనామాలు, 182:30 శ్లోకాలు, అద్భుతమైన మాల. ఆ అక్షరమాలలో 38వ శ్లోకం గురించి ఈరోజు మీ ముందుకు నేను రావడానికి కారణం, అందులో ఉన్న రహస్యమైన పరమార్థమును ఈరోజు మీకు పంచుకోవడానికి నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు దీప్తి మేడం గారు. ఈరోజు ఆ 38వ శ్లోకం గురించి తెలుసుకుందాము. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 38వ శ్లోకంలో అసలు ఈ శ్లోకాలు ఎవరు అడిగారు అంటే, ఋషులలో అగ్రగణ్యుడు, అగ్రపూజ్యుడు అగస్త్యుల వారు. లోకక్షేమ కారకులు, లోక కళ్యాణ కారకులు అయిన అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని చాలా వినయ విధేయతలతో ప్రార్థించారట. ఏమని? గురుదేవ, మహానుభావ, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదో వాటిని నాకు బోధించండి. చూడండి ఎంత లాజిక్‌గా అడిగారో చూడండి. అంటే ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎంత లాజిక్‌గా అడిగారు. అప్పుడు ఆ వినయ విధేయతలకు, ఆ అడిగిన విధానానికి ఆనందము, ఆశ్చర్యము కలిగింది. ఎవరికి? హయగ్రీవుల వారికి. ఆ హయగ్రీవుల వారు, ఇంత వినయ విధేయతలతో ఇప్పటి వరకు నన్ను ఎవరు అడగలేదయ్యా. మొట్టమొదటిసారి నువ్వు అడిగావు. కాబట్టి నీకు ఈ పరమ రహస్యాలన్నీ చెబుతాను. ఆ విశ్వ రహస్యాలను, ప్రకృతి రహస్యాలను, సృష్టి రహస్యాలను మొత్తం హయగ్రీవుల వారికి అగస్త్యుల వారి సమక్షంలో వాళ్ళిద్దరి యొక్క సంవాదము బోధించడం జరిగింది.
నిజానికి ఇది లోకానికి అందించబడడానికి కారణం ఆ గురు శిష్యుల యొక్క అంతర అంటే అంతరంగములోంచి వచ్చిన అద్భుతమైన మరి పరమ రహస్యాలు ఈరోజు 38వ శ్లోకంలోకి ప్రయాణిస్తున్నాము. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అదేంటంటే మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. ఈ 38వ శ్లోకం దాంట్లో ఉన్న పరమార్థం తెలుసుకుని ఎక్కెక్కి ఏడ్చానండి నేను. ఎందుకు ఏడ్చానో తెలుసా? ఇలాంటి ఎప్పుడో బ్రహ్మాండ పురాణం అంటే ఇది జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో అంటే కలియుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో జరిగింది కాదు. ఈ 4 యుగాలకి ముందు ఇంకో 4 యుగాలు. దానికి ముందు ఇంకో 4 యుగాలు. ఇప్పుడు ఒక్కొక్క యుగానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. 4 యుగాలు, 4 గ్యాప్‌లు కలిపితే 8. ఈ 8 కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి 71 మహాయుగాలకి పూర్వం జరిగిందిది. మరి ఆ సమయం ఎలాంటిది? అసలు ఆ సందర్భం ఎటువంటిది? అక్కడెప్పుడో జరిగినయి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం మనం? అంటే ఎవరైతే ఈ వాక్యాలు వింటారో వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారని తెలుసుకోవాలి. అది. అంటే ఆత్మకి జననం లేదు, మరణం లేదు. ఆత్మ పుట్టదు, చావదు. అందుకే అర్జున కోటికొక్కరే నన్ను చేరుకుంటారు అన్నారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. అంటే కోటికొక్కరే చేరుకుంటున్నారంటే ఇన్ని కోట్ల మందిలో ఒక్కళ్ళకే అర్హత పొంది ఆ అర్హత లభించిందంటే మనం ఇప్పుడు వింటే అన్ ఇప్పుడు వింటే తర్వాత మనకి ఆ అర్హత లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. మానవ శరీరంలో 7 చక్రాలుంటాయి. మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రానికి అంటే మూలాధార చక్రం ఎక్కడుంటుందంటే మానవుడి వెన్నుముక ప్రారంభమయ్యే చోటులో ఉంటుంది. 3 అంగుళాల కింద. వెన్నుముక ప్రారంభమయ్యే చోటు. అంటే మలమూత్ర ద్వారాలకి వెనక భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. ప్రారంభ చక్రం ఇది. శరీరానికి ఆధారం మూలాధారం. అంటే ఒక బిల్డింగ్‌కి పునాది ఎలాంటిదో మానవ శరీరానికి మూలాధారం అలాంటిది. ఆ మూలాధార చక్రానికి దానికి పైన ఉన్న స్వాదిష్టాన చక్రానికి మధ్యలో ఉంటుంది బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి అంటే ఏమీ కాదండి. కొన్ని వందల వేల నరాలు పీటముడేసుకొని ఉంటాయన్నమాట. మనకి తెలీదుగా. పత్రిజీ గారు మనకేం చెప్పారు? కళ్ళు 2 మూసుకోండి. హాయిగా కూర్చోండి. వేళల్లో వేలు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. స్థిర సుఖాసనం. ఆలోచనలొద్దు. ఎందుకు ఇవన్నీ చెప్పారు? ఎప్పుడైతే మనం ఆలోచనలు ఆపేస్తామో, ఆలోచనలు ఆపిన ఉత్తర క్షణంలో ఆ కాస్మిక్ ఎనర్జీ అనే ఆది పరాశక్తి, విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి చేరుకుంటుంది. అలా చేరుకున్న శక్తి మూలాధార స్వాదిష్టాన చక్రాలకి మధ్యలో ఉన్న బ్రహ్మ గ్రంథిని విచ్ఛేదన చేస్తుంది. బ్రహ్మ గ్రంథిని బ్రహ్మముడి అంటారు. మన శరీరంలో వందల నరాలు ముడేసుకుపోయి ఉంటాయి. మరి 72,000 నరాలని చెప్పారు కదా పత్రిజీ గారు శుద్ధి జరుగుతాయని. అందులో కొన్ని వందల నరాలు, వేల నరాలు ఈ 2 చక్రాలకి మధ్యలో పీటముడి వేసుకునుంటాయి. ఆ పీటముడి తొలగించడం ఏ దేవతల చేతుల్లోనూ ఉండదండి. గురువుల చేతిలో, సాధువులు, సత్పురుషులు ఎవ్వరు మనకి ఆ పీటముడిని విప్పడానికి కుదరదు. ఎవరి వల్ల కాదు. ఇంకో విషయం మనం కూడా ఆ ముడిని తొలగించుకోలేము. ఎలా మరి? అందుకే కళ్ళు మూసుకొని కూర్చుని ఆ దైవశక్తి ఆవాహన జరిగినప్పుడు ఆ శక్తి ఆ ముడిని విడదీస్తుంది. అది ఆది పరాశక్తి అయిన జగన్మాత వల్లే అవుతుంది. ఆ తల్లినే మనం వాసవి కన్యకా పరమేశ్వరని, కంచి కామాక్షి అని, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ, భీమవరం మావుళ్ళమ్మ అబ్బో! ఎన్ని పేర్లతో పిలుచుకుంటామో. ఈ ఈ మొత్తం శక్తులన్నీ కలిపితే ఆది పరాశక్తి.